ఆపరేషన్ సింధూర్ అప్పుడే చెప్పా నేను. అప్పటికి కొన్ని విషయాలు మనకు తెలిసినవి చెప్తా. మనం కనుక్కున్నటువంటి చెప్తా ఇంటర్నేషనల్ న్యూస్‌ల నుంచి. అసలు పూర్తి నిజాలు నిదానంగా బయటకొస్తాయి ఇట్లాంటి యుద్ధాల సందర్భంలో అని చెప్పుకున్నాం. తర్వాత వన్ బై వన్ వస్తున్నటువంటిది ఆళ్ళ పంతటి మంత్రులే మాట్లాడడం, వాళ్ళ ప్రధానమంత్రులే మాట్లాడడం. 600 మంది చచ్చిపోయారని మొన్న ఆధారాలతో సహా వాళ్ళకి నివాళులర్పించడం ఇదంతా చూసాం. ఇప్పుడు అమెరికన్ సిఐఏ రిపోర్ట్ ఒకటి బయటకొచ్చింది. కి సంబంధించినటువంటి అణు ప్రదేశం భారీ ఎత్తున దెబ్బతింది. ఏదైతే కైరానా హిల్స్‌లో ఉన్నటువంటి ఆ అణు స్థావరానికి సంబంధించినటువంటి ముఖద్వారం ఆపరేషన్ సింధూర్ కారణంగా భారీ ఎత్తున దెబ్బతింది. 3 బ్రహ్మోస్ మిస్సైల్స్‌ని అక్కడే వాడింది భారతదేశం. తద్వారా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ లోపలికి వెళ్ళడానికి లేకుండా చేసింది. అందుకనినే వాస్తవంగా అణుబాంబులు తీస్తానని పాకిస్తాన్ హెచ్చరించింది. ఆ మొక్క ఆడు కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్ కూడా పలుసార్లు. అణుబాంబులు వేస్తానంటే నేనే ఆపాను, అణుబాంబులు వేస్తానని నేనే ఆపానని. ఆ మొక్కనే ట్రంప్ మోడీకి ఫోన్ చేశాడు. వాళ్ళు అణుబాంబులు వేస్తానంటున్నారు, యుద్ధం ఆపని చెప్పేసి. ఆ మాట అన్న తర్వాత ఎయిర్ బేసులు ధ్వంసంతో పాటుగా కైరానా హిల్స్ మీద కొట్టించాడు మోడీ. దాంతో అణుస్థావరం నుంచి అణుబాంబులు తీయడానికి లేదు అక్కడ. ముందు వాడి స్థావరం వాడు కాపాడుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి మోడీ ఇచ్చిన సంకేతం, మన సైన్యం ఇచ్చిన సంకేతం ఏంటి? అరే ఇప్పుడు ముఖమే కొట్టాం, డైరెక్ట్గా దాన్నే కొట్టగలం. అణుబాంబుని కొడితే ఏమవుతుంది? ఆ స్థావరాన్ని కొడితే అందులోనూ బాంబులన్నీ పేలితే పాకిస్తాన్ బూడిదైపోతుంది. పాకిస్తాన్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇరాన్ అవన్నీ కూడా దెబ్బతింటాయి. మనకు కూడా రాజస్థాన్ అట్లాంటి వాటికి కూడా దెబ్బలు తింటాయి. అందుకోసం అణుబాంబులు పేల్చలేదు. ఆ విషయాన్ని ట్రంప్కి చెప్పుకొచ్చాడు అనమాట మోడీ.